బ్రేకింగ్ న్యూస్. మున్సిపాలిటీలో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మొత్తం 50% రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ కోటా మినహాయించి మిగిలిన రిజర్వేషన్లు బీసీలకు కేటాయించారు. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నట్లు కమిషన్ పరిశీలనలో తేలింది. వార్డులు, చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నివేదిక ఇచ్చారు. దీనిపై 1-2 రోజుల్లో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారీగా తుది ప్రకటన జారీ కానుంది. రిజర్వేషన్ వివరాలు ఎన్నికల సంఘానికి పంపనుంది పురపాలక శాఖ. మున్సిపాలిటీలో రిజర్వేషన్లపైన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం. సార్ వాసు, డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికలో ఏ అంశాలున్నాయి? రిజర్వేషన్ల కసరత్తు పూర్తిగా ఎంత కొలిక్కి వచ్చినట్టుగా చెప్పవచ్చు? మున్సిపల్ ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈసీ ఓటర్ల జాబితా ప్రకటించిన నేపథ్యం మరోపక్క ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చకచకా చేస్తుంది. అయితే మున్సిపాలిటీలో రిజర్వేషన్ల డిక్లేర్ సంబంధించి కూడా బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఆ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మొత్తం 50% రిజర్వేషన్లు మించొద్దన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుబంధంగా మొత్తం ఓన్లీ 50% రిజర్వేషన్లలో ఎస్టీ కోటాకు సంబంధించి మిగతా మొత్తం కూడా బీసీలకే కేటాయించాలని ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పించింది. మిగిలిన రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకు సంబంధించి ఎక్కువగా వచ్చే అవకాశం, దాదాపు 34% మించి కూడా రిజర్వేషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి 15% రిజర్వేషన్లు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించింది. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నట్లు కమిషన్ పరిశీలనలో తేలింది. కాబట్టి దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వం సంబంధించి వార్డులు, చైర్పర్సన్ల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇక 1-2 రోజుల్లో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారిగా కూడా తుది ప్రకటన చేయబోతోంది. డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఫైనల్ చేసి ఆ తర్వాత ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ పంపనుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ కు రంగం సిద్ధమవుతుంది. ఇంకా 1-2 రోజుల్లోనే ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా పురపాలక శాఖకు సంబంధించి రిజర్వేషన్ల వివరాలు అందించబోతోంది. ఈ రోజు, రేపు అందినటువంటి డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీల్లో ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఎవరు తక్కువగా ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి పరిశీలన ఇప్పటికే డెడికేషన్ కమిషన్ చేసిన నేపథ్యంలో కూడా బీసీలకు ఏ స్థానాలు కేటాయించాలి, ఎస్టీ ఎస్టీలకు ఎక్కడ స్థానాలు కేటాయించాలన్న అంశానికి సంబంధించి కూడా ఈ రోజు, రేపు అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత రిజర్వేషన్లు తుది ప్రకటన కూడా విడుదల అవకాశం ఉంది. ఆ తర్వాత వాసు, ఈ నివేదికలో పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నట్టుగా కమిషన్ గుర్తించినట్టుగా చెబుతున్నారు. సో అంటే దానికి సంబంధించి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నటువంటి స్థానాల్లో ఆ ప్లేసుల్లో బీసీలకు ఎక్కువగా కేటాయించే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది దీని కసరత్తు? ఖచ్చితంగా కూడా బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి నగరాలకు సంబంధించి బీసీలకు కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అదే డెడికేషన్ కమిషన్ నివేదికలో కూడా అదే తేలింది. ఎస్సీ ఎస్టీ జనాభా పట్టణ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ స్థానాలను బీసీలకు కేటాయించాలని దాదాపు నిర్ణయించింది. అయితే 50% రిజర్వేషన్లకు లోబడి మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి. కాబట్టి అది ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు 34% పెంచే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎస్టీ ఎస్టీలు జనాభా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ బీసీలకు కేటాయించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇది మొత్తం తుది కసరత్తుకు సంబంధించి ఈ రోజు అధికారులు సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇక పురపాలక శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఏదైతే అందినటువంటి నివేదిక పైన కూడా తుది సమీక్ష నిర్వహించబోతున్నారో ఆ తర్వాత 1-2 రోజుల్లోనే ఏ పట్టణాలకు సంబంధించి, ఏ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఈ యొక్క రిజర్వేషన్లు కేటాయించాలనే అంశం పైన కూడా ఒక కొలిక్కి రాబోతా ఉంది. అదంతా కొలిక్కి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఎన్నికల సంఘానికి ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తెలపబోతా ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈ నెల తొందరలోనే రాబోతాం. రైట్, థ్యాంక్ యూ వాసు. రిజర్వేషన్లకు సంబంధించిన కసరత్తు కొనసాగింది, దాదాపు చివరి దశకు చేరుకుంది. మున్సిపాలిటీ రిజర్వేషన్లపైన బీసీ డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మొత్తం 50% రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ కోటా మినహాయించి మిగిలిన రిజర్వేషన్లు బీసీలకు కేటాయించారు. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నట్లు కమిషన్ తన పరిశీలనలో పేర్కొంది. వార్డులు, చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నివేదిక ఇచ్చింది కమిషన్. దీనిపైన 1-2 రోజుల్లో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారీగా తుది ప్రకటన జారీ కాబోతోంది. రిజర్వేషన్ వివరాలు ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ పంపనుంది.